గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చారు. తొక్కిసలాట జరగడం బాధాకరం. అల్లు అర్జున్ తరపున వెంటనే బాధితులను పరామర్శించాల్సింది, క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేది. రేవంత్ రెడ్డి కక్ష సాధింపులకు పోలేదు. రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ ఇచ్చిరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అందులో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద కక్ష సాధింపు చేయలేదనేటువంటిది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ భాగస్వామ్య పార్టీగా భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమా అబద్ధమా? మీ ఎన్డీఏ భాగస్వామి కదా, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో తప్పు లేదనేటువంటి మాట చెప్తున్నారు. సంధ్యా థియేటర్ హీరోను ఒంటరి వ్యక్తం చేశారు. మళ్ళీ అట్లనే అల్లు అర్జున్ను కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి. అల్లు అర్జున్కు వ్యతిరేకంగా చెప్పలేదు, అనుకూలంగా చెప్పలేదు. పుష్ప టీంకి సంబంధించి లేదంటే సినిమా హీరో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి టీం సరిగా వ్యవహరించలేదు. మొదటి నుంచి మనం కూడా చెప్పాం ఈ విషయంలో. అల్లు అర్జున్ టీం సరిగా వ్యవహరించలేదు. ఏదైనా సంఘటన జరిగితేనే వెంటనే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానికి సంబంధించినటువంటి ప్రతిక్రియ, దానికి సంబంధించినటువంటి స్పందన చెప్పడంలో అల్లు అరవింద్ వాళ్ళ కుటుంబము, అల్లు అర్జున్ ఆయన టీం పూర్తిగా విఫలమయ్యారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉండేదా లేదా? అల్లు అర్జున్ అంత అర్జెంటుగా ఎందుకు అరెస్ట్ చేశారు? నోటీసులు ఎందుకు ఇచ్చి పంపించలేదు? ఆయన గెస్ట్, ఇది కూడా రెండవ వాదన. అల్లు అర్జున్ అరెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు అనేటువంటిది ఇంకొక వాదన. మరి ఏది నిజము ఏది అబద్ధం అనేటువంటిది ప్రజలు చూసుకుంటారు. కానీ అల్లు అర్జున్ తరపున వెంటనే బాధితులను పరామర్శించాల్సింది. అల్లు అర్జున్ కాకపోయినా అల్లు అరవిందో లేకపోతే అల్లు అర్జున్కి సంబంధించిన టీమో లేకపోతే దర్శకుడో ఇంకొకరో వెళ్ళి, నిర్మాతనో వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ అబ్బాయికి సంబంధించినటువంటి దాంట్లో వెంటనే చెక్ ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి మీ కుటుంబానికి అండగా ఉంటామని తెల్లారే పోయి మాట్లాడి ఇక్కడ తేడాలు ఇవే. వెంటనే అయితే పవన్ కళ్యాణ్ ఏదో ప్రోగ్రామ్ చేస్తే కూడా 2-3 చనిపోయారు, అప్పుడెందుకు స్పందించలేదు? అప్పుడు పవన్ కళ్యాణ్ పోయి పరామర్శించాడా? అల్లు అర్జున్ను పోయి పరామర్శించమని ఎవరు చెప్పలేదు. కానీ ఆయన కుటుంబ సభ్యులు ఇంకోరో వెళ్ళి, ఎందుకంటే మళ్ళీ అల్లు అర్జున్ వస్తుండని చెప్పినా అక్కడ గుమ్మిగూడి జనాలు అయ్యో చనిపోయిన బాధ కోసం వచ్చినటువంటి ఉండదు ఆడ పరిస్థితి. కాబట్టి దాన్ని సరిదిద్దుకోవడంలో అల్లు అర్జున్, అల్లు అరవింద్ కుటుంబము, వాళ్ళ టీము చాలా స్పష్టంగా విఫలమైంది. ఎవరో వాళ్ళకు తప్పుడు సమాచారం ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనుభవం సరిపోలేదు. కారణం ఏదేమైనా సరే కొంత లేదా అల్లు అర్జున్కి ఆ పొగరు తలకెక్కిందనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏం జరిగినా అన్ని విధాలుగా కాంగ్రెస్ తప్పు చేసిందా, ప్రభుత్వం తప్పు చేసిందా, పోలీసు వాళ్ళ తప్పేమిటి, లేకపోతే సినిమాకు పోయిన వాళ్ళ తప్పేమిటి, అల్లు అర్జున్ తప్పేమిటి? సంఘటన జరగకూడదు, జరిగిన తర్వాత స్పందించాల్సినటువంటి విధానంలో ఉన్నటువంటి లోపం ఏమిటి? ఈ విషయాలు కూడా స్పష్టంగా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి టీం విఫలమైంది. అయితే రేవంత్ రెడ్డికి ఊరట, ఇటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ అల్లు అర్జున్కు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ను ధనుమాడుతూ అసలు కాంగ్రెస్ ప్రభుత్వము అల్లు అర్జున్ మీద కక్ష సాధింపు చేస్తుందని దేశవ్యాప్తంగా కింది నుంచి మీద దాకా భారతీయ జనతా పార్టీ చెప్తుంటే, ఎన్డీఏలో భాగస్వామి ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సినిమా నాయకుడు, సినిమా హీరో అల్లు అర్జున్కి మామ పవన్ కళ్యాణే రేవంత్ రెడ్డికి సర్టిఫికేట్ ఇచ్చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తప్పు లేదని, ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ చేసేటువంటి ఆరోపణలన్నీ తప్పని పవన్ కళ్యాణ్ గారే స్పష్టంగా చెప్పేసిరు. అల్లు అర్జున్ పైన గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకురావచ్చారని, చట్టం అందరికీ సమానమేనని, సంఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ తరపున బాధితుల కుటుంబం వద్దకు వెళ్ళి ఉంటే బాగుండేదన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైసీపీ విధానాల తరహాలో వెళ్ళడం లేదనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పేశారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ మరి పవన్ కళ్యాణ్తో మాకు సంబంధం ఉందా లేదా, అది ఆయన జనసేన పార్టీ అభిప్రాయమే తప్ప భారతీయ జనతా పార్టీ అభిప్రాయం కాదు. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలైనంత మాత్రాన ఒక అంశం పైన రెండు పార్టీలది ఒకే విధానంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది చెప్తుందా? లేకపోతే పవన్ కళ్యాణ్కు తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారా? లేదంటే రాజకీయ అవసరాల కోసం, సినిమా అవసరాల కోసం ఆయన కూడా లౌక్యంగా మాట్లాడారు అనేటువంటి విషయాన్ని చెప్తారా? ఎందుకంటే తాను కూడా వెంటనే కొట్లాట పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే జనసేన టీడీపీతో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు ఇదే అల్లు అర్జున్ జనసేనకు వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. అది వ్యక్తిగత స్నేహం అనుకున్నా కూడా అది మనసులో ఉంది కాబట్టి ఇగో అల్లు అర్జున్ను కావాలని అరెస్ట్ చేయించారు. దీని వెనక చిరంజీవి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడని చెప్పడానికి వాళ్ళ మళ్ళీ ఇంకొక కొత్త లొల్లి మొదలవుతుంది, మళ్ళా పెద్ద గొడవ మొదలవుతుంది. అల్లు అర్జున్ అరెస్ట్ చేయించింది పవన్ కళ్యాణే, వాళ్ళ రేవంత్ రెడ్డిని సమర్థిస్తున్నాడంటే దీని వెనక అంటే గతంలో జనసేనకు మద్దతు ఇవ్వకుండా వైసీపీ అభ్యర్థి దగ్గరికి వెళ్ళడం విషయంలో వాళ్ళ మీద కోపం ఉన్నది,
అనేటువంటిది వాళ్ళ కుటుంబంలో తగాదాలు ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు అనేటువంటి విషయం పైన కూడా చర్చ మొదలైంది. సో ఇది సాగుతూనే ఉంటుంది, తెగేదాకా లాగుతూనే ఉంటుంది. కాబట్టి బీజేపీ ఏం చెప్తుంది, టీఆర్ఎస్ ఏం చెప్తుంది, కాంగ్రెస్ ఏం చెప్తుంది, పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి బూస్టప్ రేవంత్ రెడ్డికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, తెలంగాణ సర్కార్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, పవన్ కళ్యాణ్కు జనసేనకి ఏ విధంగా నష్టపరుస్తుంది, ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారు అనేటువంటిది పక్కన పెడితే రేవంత్ రెడ్డి తప్పు లేదనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి మాట.